జీవన్ముక్త స్థితిని పొందిన మహాత్ముడు ఎలా ఉంటాడు? అంటే జీవన్ముక్త స్థితి పొందినటువంటి మహాత్ముడు యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, ధ్యానపు లోతుల్లోకెళ్ళి ఒకళ్ళు నేను శూన్యాన్ని అనుభూతి పొందా అంటారు. ధ్యానపు లోతుల్లోకి వెళ్ళి ఒకళ్ళు నేను శూన్యాన్ని అనుభూతి పొందా అంటారు. ధ్యానపు లోతుల్లోకి వెళ్ళి ఇంకొకరు నేను వెలుగును చూచా అంటారు. ధ్యానపు లోతుల్లోకి వెళ్ళి ఇంకొకరు దేవత అంటారు. ధ్యానపు లోతుల్లోకి వెళ్ళి ఇంకొకరు నేను బ్రహ్మమును అనుభూతి పొందా అంటారు. ఒక్కోసారి సాకారాన్ని దర్శించి కూడా నేను బ్రహ్మమును అనుభూతి పొందా అంటారు. అలా వాళ్ళు నేను బ్రహ్మమును అని చింతించుగాక, అలా వాళ్ళు ధ్యానపు లోతుల్లోకి వెళ్ళి ఏమేమి అనుభూతి పొందారో వాళ్ళు అలా భావించుగాక, నేను మాత్రం నిరంతరం ఒక సమస్థితిలో ఉన్నాను, ఇంకా ప్రత్యేకంగా నేను ఇంకో స్థితి కోసం చింతించవలసిన అవసరం ఏముంది అనేటువంటి స్థితిలో జీవన్ముక్త స్థితి పొందిన మహాత్ముడు ఉంటాడు. అంటే అలా చింతించినప్పుడే నువ్వు బ్రహ్మమా, ఆ భావన లేనప్పుడు నువ్వు కాదా అని అర్థం. అంటే తత్వం బోధపడలేదు అని అర్థం. ఎవరైతే రెండుగా చూసేవాళ్ళు ఉన్నారో, ద్వైతంగా చూసేవాళ్ళు ఉన్నారో వాళ్ళే ఇలాంటి భావనలు తెచ్చుకుంటారు. నేను ధ్యానంలోకి వెళ్ళి ధ్యానపు లోతుల్లోకి వెళ్ళి ఒకసారి అది అనుభూతి పొందా, ఇంకోసారి ఇది అనుభూతి పొందా అని ఎవరంటారయ్యా అంటే, ఎవరైతే రెండుగా చూసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ భావన తెచ్చుకుంటారు. తెచ్చుకొని నేను బ్రహ్మాన్ని అనుభూతి పొందా అంటారు. ఎలా అనుభూతి పొందావంటే, నాకంతా ప్రకాశమయంగా ఉంది అంటారు. కొందరు నాకు శూన్యంగా ఉంది అంటారు. కొందరు నేను జ్యోతిని చూచా అంటారు. కొందరు నేను దైవాన్ని చూచా అంటారు. దాన్ని బ్రహ్మంగా భావిస్తారు. అంటే మనోబుద్ధులే ఆ భావాన్ని ఏర్పరుస్తాయి. ఇక నేను బ్రహ్మాన్ని దర్శించా అంటారు. అలా దాన్ని దర్శించటం కోసం వాళ్ళు ప్రక్రియలు చేస్తూ ఉంటారు. రోజు 1 గంట కూర్చొని నేను బ్రహ్మమును దర్శించా అంటారు. రోజు 1 గంట 2 గంటలు కూర్చొని నేను ధ్యానపు లోతుల్లోకి వెళ్ళి శూన్యాన్ని అనుభూతి పొందా అంటారు. రోజు 1 గంట 2 గంటలు కూర్చొని నేను ఒక జ్యోతిని దర్శించా అంటారు. మరి మిగిలిన జగత్తంతా బ్రహ్మము కాదా? మిగిలిన జగత్తంతా వెలుగు కాదా? మిగిలిన జగత్తంతా జ్యోతి కాదా? ఇదంతా బ్రహ్మమే కదా. ఈ నామరూప జగత్తులోని బ్రహ్మమును దర్శించగలగాలి. ఇదంతా బ్రహ్మమే అని తెలుసుకోగలగాలి. అందుకని ప్రత్యేకంగా భావన వస్తే అది బ్రహ్మము కాదు. ప్రత్యేకంగా భావన బ్రహ్మము అయితే మిగిలిందంతా ఏంటి? ప్రత్యేకంగా భావన జ్యోతి అయితే మిగిలిందంతా ఏంటి? ప్రత్యేకంగా భావన శూన్యమైతే మిగిలిందంతా ఏంటి? అంటే ఎవరైతే ద్వైత భావముతో ఉంటారో వాళ్ళు అటువంటి భావాలని ఏర్పరచుకుంటూ ఉంటారు. అందుకని నేను సాధన చేస్తూ బ్రహ్మమును అనుభూతి పొందాను అన్నవాళ్ళు నేను బ్రహ్మమును అని వాళ్ళు చింతించుగాక, నేను సాధన చేస్తూ శూన్యాన్ని అనుభూతి పొందాను అన్నవాళ్ళు వాళ్ళు శూన్యాన్ని పొందాను అని చింతించుగాక, నేను సాధన చేస్తూ దేవతను అనుభూతి పొందాను అన్నవాళ్ళు వాళ్ళు దేవతను చింతించుగాక. వాళ్ళని అలా చేసుకొని వాళ్ళు అజ్ఞానులు, వాళ్ళకి తత్వం బోధపడలేదు. నేను అంటే జీవన్ముక్త స్థితి పొందినటువంటి మహాత్ముడు ఏమంటున్నాడయ్యా అంటే, నేను నిశ్చింతగా ఉన్నాను అంటే అంత సమస్తము విశ్వచైతన్యమే అని తెలుసుకుని, విశ్వచైతన్యమే నాలో జీవచైతన్యంగా ఉంది అని తెలుసుకుని, ఒక సాక్షి స్వరూప స్థితిని తెలుసుకుని ఈ ద్వంద్వాలకి అతీతంగా జీవిస్తున్నాను, నిశ్చింతగా ఉన్నాను. నేను నిశ్చింతగా ఉండగా ఊహలు భావనలు ఏర్పరచుకున్న దాన్ని ఎందుకు చింతించాలి? నేను అసలు నేను దేన్ని రెండుగా అనుకోవడం లేదు. అంతా బ్రహ్మముగానే భావిస్తాను, అంతా శూన్యంగానే భావిస్తాను, అంతా జ్యోతిగానే భావిస్తాను. అటువంటి భావనని చెప్తూ ఉన్నారు జీవన్ముక్త స్థితి పొందినటువంటి మహాత్ముడు ఇక్కడ.